Good morning to everyone. అందరికీ వందనాలు. One of the things the Bible talks quite a bit about, especially in the New Testament, is a very short English word, joy. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అంటే ఒక పదము పదే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటాం అన్నమాట. అంటే ఆ యొక్క పదం ఏంటి అంటే ఆనందము లేక సంతోషము అనొచ్చు. It speaks of those who have been called to a relationship with God as a people of joy, a people who have a depth of happiness that the world does not know. కాబట్టి ఒక సందర్భంలో ఏమంటుందంటే ఒక లేఖనంలో అంటే దేవుడి నుంచి పిలుపు అందుకున్నటువంటి వారు ఆ పిలుపుని అంగీకరించి వచ్చినటువంటి వారు అంటే ఈ లోకంలో దొరకనటువంటి అంత గొప్ప సంతోషాన్ని లేక ఆనందంతో ఉన్నటువంటి వారు లేక కలిగి ఉన్నటువంటి వారు అని చెప్పి ఉంది. And Galatians 5:22 tells us that it's one of the fruits of the Spirit, joy. కాబట్టి అంతేకాకుండా మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంతోషము అనేది అంటే ఆత్మఫలములలో ఒకటి అని మనం చూడొచ్చు. And the reason that we should be joyful is explained in Psalm 126. కాబట్టి మనము కీర్తన 126 కీర్తన చూసినట్లయితే మనం అక్కడ అంటే మనకు కారణం ఏంటి సంతోషంగా కలిగి ఉండడము లేక సంతోషంగా ఉండడానికి మనకు కారణం ఏంటి అనేది మనం గమనిస్తాం. It's a psalm that speaks about the joy of those who had been into captivity and now had come back from captivity. ఆ యొక్క కీర్తనలో అంటే ఒక బానిసత్వంలోకి కొనిపోబడి మళ్ళీ తిరిగి వారికి విమోచింపబడడం కానీ లేక వారు తిరిగి వాళ్ళు స్వతంత్రులుగా చేయబడినటువంటి సందర్భంలో కలిగే సంతోషం గురించి అక్కడ మాట్లాడబడినటువంటి కీర్తన. And that of course is our position. We were captive to sin and God through Christ has brought us out of that captivity. కాబట్టి మన స్థానం కూడా అంతే కదా. ఎందుకంటే మనము ఈ యొక్క పాపానికి బానిసత్వంగా ఉన్నాము, కానీ దేవుడు మనకు ఒక మార్గాన్ని అంటే ఆ యొక్క బానిసత్వంలో నుంచి విమోచించేటువంటి ఒక మార్గంని లేక అక్కడ నుంచి స్వతంత్రులుగా ఉండేటువంటి ఒక మార్గంని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి దాని విషయం మనం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. And so Psalm 126 verses 1 and 2, when the Lord turned again the captivity of Zion, we were like them that dream. Then was our mouth filled with laughter, our tongue with singing. Then we said among the nations, the Lord has done great things for them. కాబట్టి అక్కడ 1-2 వచనాలు మనం చూసినట్లయితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. Now, why is it that at times we don't seem to have that? మరి ఎందుకు మన జీవితంలో చాలా సందర్భాల్లో మనకు అయ్యో సంతోషంగా లేమే మనము లేక ఆనందంగా లేమే అని అనుకుంటూ ఉంటాం. అంటే ఆ విధంగా జరుగుతుంది, సంతోషంగా ఉండని సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు? Joy is a product of a sense of security. కాబట్టి సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే అది సంతోషంగా ఉండాలంటే మనకు ముందుగా దానికంటే ముందుగా భద్రతగా ఎప్పుడైతే మనము భద్రంగా ఉన్నాము మనకు అన్ని కూడా సౌకర్యాలు భద్రంగా ఉన్నాయి అన్నప్పుడే సంతోషం అనేది కలుగుతుంది. If we don't live each day with a strong sense of security, we will not have that joy. కాబట్టి అంటే మనము సంతోషంగా ఉండాలి అంటే ఆ సంతోషం అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే మనం భద్రంగా ఉన్నప్పుడే ఎటువంటి హాని మనకు కలగదు లేక ఏ లోటు రాదు, మనకు అంతా కూడా భద్రపరిచి మనం ఉన్నాము అన్నప్పుడే ఆ సంతోషం అనేది కలుగుతుంది. Feelings of insecurity, of anxiety rob us of joy. కానీ సంతోషంగా ఉండకపోవడంకి కారణం ఏంటి అంటే కొన్నిసార్లు అభద్రత, అయ్యో ఏమవుతుందో లేక అంటే ఇటువంటి క్రాంతులకి అంటే చింతకు గురి అవ్వడం కానీ ఇటువంటి అభద్రత భావము మనలో కలిగి ఉండడం కానీ అది ఏంటి అంటే సంతోషం లేకుండా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. The joy that some people in the world think they have
is not a real joy, it's a false joy. అయితే ఇక్కడ ఈ మనము లోక సందర్భంగా లేక లోక విషయ రీతిగా మనం చూసినట్లయితే వారికి ఉన్నటువంటి సంతోషం ఏదైతే ఉంది అనుకుంటున్నారో అది నిజమైనటువంటి సంతోషము కాదు. There are 5 things primarily that the world thinks will give them security. అయితే లోకరీతిగా చూసినట్లయితే అంటే శరీరానుసారమైనటువంటి వారందరూ కూడా అంటే ఈ 5 విషయాలు ఉంటే మనం భద్రంగా ఉంటాము, ఈ 5 విషయాలు ఉంటే మనం సంతోషంగా ఉంటాము అనుకుంటూ ఉంటారు. But these 5 things without God are a totally false sense of joy. కాబట్టి ఆ 5 విషయాల్లో ఆ 5 విషయాలు కానీ మనకుండి దేవుడు మనకు లేనట్లయితే ఇంకా అవి నిజమైనటువంటి సంతోషం కాదు, నిజమైనటువంటి భద్రత కాదు. And sadly for us, our sense of security can often be tied up with these 5 things. కాబట్టి మన విషయానికి వస్తే ఒక విశ్వాసిగా మన విషయానికి వచ్చినట్లయితే మన యొక్క భద్రత కానీ మన యొక్క సంతోషం కానీ ఈ 5 విషయాలకి మరి ముడిపడి ఉన్నట్లు మనం చూడొచ్చు. Probably primarily people think of security in terms of possessions. They in fact talk of securities as things to do with money and possessions. అయితే కాబట్టి మొట్టమొదటిది మనం చూసినట్లయితే చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో నాకు అంటే ఆస్తులు లేక స్వాస్థ్యములు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఇటువంటివి ఉంటే అంటే మనకు అది భద్రంగా ఉంది, భవిష్యత్ కాలంలో ఏదైనా వస్తే ఆపద వస్తే మనం భద్రంగా ఉన్నాం అంటే ఏదో చేయొచ్చు అటువంటి కలిగి ఉంటేనే భద్రంగా ఉన్నట్లు అని భావిస్తూ ఉంటారు. Bible is clear that material possessions cannot give you security. కానీ మనకు పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తుంది అనమాట. అంటే ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి ఈ విషయాలు, ఈ భూలోక సంబంధమైనటువంటి వస్తువులు కానీ లేక ఆస్తులు కానీ మనకు అంటే ఈ భద్రతను మనకు ఇవ్వలేవు అని చెప్పబడి ఉంది. And so we read in Ecclesiastes chapter 5. మనం ప్రసంగి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే Verse 10, he that loves silver shall not be satisfied with silver, nor he that loves abundance with increase. అక్కడ చూసినట్లయితే ద్రవ్యము నాపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నాపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. There is no security in material possessions. కాబట్టి అంటే ఈ ద్రవ్యంలో కానీ లేక ఇటువంటి ధనంలో కానీ లేక ఉన్నటువంటి భూముల్లో, ఆస్తుల్లో కానీ ఎటువంటి భద్రత అనేది మనకు లేదు. Jesus speaks of this in Luke chapter 12. యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఇదే విషయం గురించి లూకాసు వార్త 12వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్తాడు. He speaks of a man who became very prosperous. కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. అంటే అతనికి ఇంకా కొదువేమీ లేదు, అంతా కూడా సమృద్ధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి అక్కడ మాట్లాడతాడు ఆ అధ్యాయంలో. And so this man says, verse 19, 19వ వచనంలో చెప్తాడు, "Soul, you have much goods laid up for many years. Take life easy, eat, drink, and be merry." అయితే కాబట్టి ఆ ధనవంతుడు ఏమంటాడంటే 19వ వచనంలో అంటే ఎటువంటి సమృద్ధి లేదు ఇంకా అతను ఏమంటాడంటే ప్రాణముతో ఏమంటాడంటే, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. Then Jesus says, verse 20, that is a foolish attitude, because that very night he's going to die. What security was there in these material things? కాబట్టి 20వ వచనంలో ఆ విధంగా ఆలోచించినట్లయితే అంటే అది ఒక వెర్రితనము అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు అనమాట. అంటే ఏంటి అక్కడ అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. In fact, material possessions can be a hindrance for the disciple of Jesus. కాబట్టి ఇంకా అంతేకాకుండా అంటే ఒక యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మనం జీవించాలి అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యునికి ఈ యొక్క ఆస్తులు కానీ ఈ యొక్క ధనము, ద్రవ్యము కానీ అవి ఒక శిష్యునిగా జీవించడానికి ఒక అడ్డుగా నిలబడతాయి అన్నమాట. Deuteronomy chapter 28. మనం ద్వితీయోపదేశ కాండము మనం 28వ అధ్యాయం గమనించినట్లయితే, and here we see the children of Israel are being warned by God.
కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో మనము అంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగంకి అక్కడ జాగ్రత్త సుమి అని చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే జాగ్రత్తగా మీరు ఉండాలి అని. And he says in verse 46 and 47, అక్కడ 46, 47 వచనాల్లో that these curses will come upon you for a sign, for a wonder, and upon your children forever, because you do not serve Jehovah your God with joyfulness and with gladness of heart, because of the abundance of all things. అక్కడ 46, 47 వచనాలు మనం చూసినట్లయితే, మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగా విస్మయ కారణముగా నుండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. So the one who has much wealth trusts in the wealth, and he is not joyfully appreciative of all that God does for him. కాబట్టి అక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఒక వ్యక్తికి అంటే సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పటికి కూడా, ధనము ధాన్యం అన్నీ ఉన్నప్పటికి కూడా అతని హృదయంలో కానీ అతను అంటే దేవుడు నాకు ఇంత కలుగజేశాడే అనేటువంటి సంతోషం కానీ తృప్తి కానీ అతనికి లేదు, కలుగదు. అంటే అటువంటివి ఆస్తులు ఇవన్నీ ఉన్నట్లయితే అటువంటి భావన రావడం చాలా తక్కువ అని చెప్తున్నాడు. And so, number one, possessions cannot give us permanent security. అయితే కాబట్టి మొట్టమొదటిది మనం చూసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఆస్తులు సంపద ఇది అంతా కూడా ధనము మనకు ఎటువంటి భద్రతను మనకు ఇవ్వవు. A second thing that people like to have to feel secure is human approval of people speaking well about them. అయితే కాబట్టి రెండో విషయము ఏమనుకుంటారంటే మనిషి పరంగా అంటే అంటే ఒక మనిషి నన్ను చూసి ఇష్టపడితే, లేక చాలా మందికి నేను తెలిసి వారు అయ్యో ఇతను నా గురించి అందరికీ తెలిసి మంచిగా ప్రతి విషయంలో సహకారం చేస్తే అటువంటి వాతావరణం నా చుట్టుప్రక్కల ఉంటే నేను భద్రంగా ఉన్నాను అని అనుకుంటారు. Jesus knew that there was no security in human opinion. కాబట్టి అంటే యేసుక్రీస్తుకు తెలుసు అనమాట. అంటే మనిషి యొక్క నిర్ణయాల మీద, మనిషి యొక్క ఆ యొక్క విషయాల మీద ఎటువంటి భద్రత అనేది కలిగి ఉండదు అనేసి యేసుక్రీస్తు చెప్తాడు. He speaks of this in John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ విషయం గురించి మాట్లాడాడు. We read verses 23 to 25. 23 నుంచి 25 వచనాలు. And when he was in Jerusalem at the Passover in the feast day, many believed in his name when they saw the miracles which he did. But Jesus did not commit himself unto them, because he knew all, and needed not that any should testify of man, for he knew what was in man. కాబట్టి అక్కడ 23వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. Jesus knew that some voices which shouted Hosanna would a few days later shout out, crucify him. కాబట్టి అంటే యేసుక్రీస్తుకు తెలుసు అన్నమాట. ఒక మనిషి ఆ రోజు ఎవరైతే ఓసన్నా ఓసన్నా అని చెప్పేసి జయాలు పలికాడో యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు, అదే వ్యక్తి ఒక రోజున సిల్వ వేయుము, ఇతన్ని సిల్వ వేయుము అని అనబోతున్నాడు అని యేసుక్రీస్తుకి తెలుసు. There is no security in people's opinion about us. కాబట్టి అంటే ఒక వ్యక్తి అయ్యో మనం మంచి అనుకుంటున్నాడు, లేక ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుంటున్నాడు, ఈ విధంగా మనం మంచివారమే అనుకోవాలి అనేటువంటి దాని మీద కూడా మనకు భద్రత లేదు. In fact, Jesus in Luke 6 warns us that it's dangerous. కాబట్టి అంతేకాకుండా యేసుక్రీస్తు అంటే మనకు జాగ్రత్త సుమి అని చెప్పి ఒక విషయం చెప్పాడు అనమాట. లూకాసు వార్త 6వ అధ్యాయంలో Verse 26, Luke 6, woe unto you when all men speak well of you, for that's how your father spoke about the false prophets. కాబట్టి 26వ వచనంలో యేసుక్రీస్తు అంటే ఏమంటున్నాడంటే, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. అంటే కొనియాడినప్పుడు అంటే మీకు మెచ్చుకున్నప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. So human approval
no, cannot give us permanent security. కాబట్టి మనిషి యొక్క కొనియాడడం మన పట్ల లేక మనిషి యొక్క నిర్ణయం మన పట్ల ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆ భావము మనకు ఎటువంటి భద్రతను ఇవ్వలేదు, అంటే నమ్మదగినవి కాదు అని మనం గ్రహించాలి. A third thing is people sometimes find security in what we call self-deprecation. They say, anyway, I'm useless, I can't do anything. అయితే కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే ఇంకా నాకేం చేత కాదు, నేనేం చేయలేను, నేను కూర్చున్న చోటనే ఉంటా కాబట్టి అంటే ఇంకా ఇదే భద్రం, నేను ఎవరు జోలికి పోను, అంటే ఇటువంటి ఒక భావన కలిగి ఉన్నటువంటి వారు అంటే వారు అనుకుంటారు అదే భద్రంగా ఉన్నాం మనము అని అనుకుంటూ ఉంటారు. And so by always putting themselves down and saying how useless they are, they have no expectations. And therefore they're secure, oh well, I haven't failed because I know I'm useless anyway. It's a very unusual one, but it's not unusual, it's quite common. కాబట్టి మనం అనుకుంటాం అంటే చాలామంది ఏమనుకుంటారు, అయ్యో నేను పనికిరాని వాడిని, లేక నాకు ఇది చేతగాని వాడిని, నేను చేత కాదు అని చెప్పేసి అంటే చేతగాని తనంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఏది చేయకపోయినా అంటే నాకు చేత కాదు కాబట్టి అది నేను చేయలేను, అంటే ఇంకా నేను భద్రంగా ఉన్నాను, ఇంకా ఏమి నాకు ఫరక్ పడదు ఇటువంటివి అనుకుంటూ ఉంటారు. అంటే అది మనకు వినడానికి ఏదో కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలామందిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి భావనలో బతికేటువంటి వారు, అటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వారు, అది కూడా భద్రంగా ఉన్న భద్రత అనేది మనకు కలగజేయదు. In Nehemiah chapter 8, the people heard the law of God and they heard God's standard. కాబట్టి అక్కడ నెహెమాయా మనం చూసినట్లయితే నెహెమాయా గ్రంథము 8వ అధ్యాయంలో మనం అక్కడ ఆ సందర్భంలో జనము అంతా కూడా నిలబడి అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వింటారు. అంటే దేవుని యొక్క నిబంధనలు, కట్టడలు, అంటే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా వింటారు. And so they started weeping and crying out and saying, we're sinners, we're hopeless, we're sinners, we're hopeless. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అది విన్నప్పుడు అయ్యో మేము ఇంత ఘోరమైనటువంటి పాపులము, దేవుడు ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఇస్తే దానికి వ్యతిరేకంగానే మేము చేశాము అని చెప్పి వారు బొర్రున ఏడుస్తూ ఉంటారు అనమాట. ఏడుస్తూ దుఃఖపడుతూ ఇంకా మేము తప్పు చేశాము, ఘోరమైనటువంటి పాపం చేశాము అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అక్కడ. And so Nehemiah tells them, chapter 8 and verse 12. అక్కడ 12వ వచనంలో నెహెమాయా ఆ సందర్భంలో ఏమంటాడంటే, Then he said unto them, Go your way, eat the fat, drink the sweet, and send portions one to another for whom nothing is prepared. For this day is holy to our Lord, neither be ye sorry, for the joy of the Lord is your strength. కాబట్టి అక్కడ ఏమంటాడంటే chapter 8 verse 12. అక్కడ 8వ అధ్యాయం, నెహెమాయా 8వ అధ్యాయము 12వ వచనం. ఆ తర్వాత జనులు తమకు తెలియబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంబరముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యుద్ధకు కూడి వచ్చిరి. The joy of the Lord is your strength. Maybe earlier. కాబట్టి అక్కడ 10వ వచనంలో మనకుందనమాట. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని చెప్తున్నాడు. Right. So there's no strength in self-deprecation. There's no strength in going over and over our weakness and our mistakes. కాబట్టి అంటే ఇంకా అది లాభం లేదనమాట. మనం అయ్యో ఇంత తప్పు చేసాం, తప్పు అయిపోయింది, అదే తప్పు ఇంకా తప్పు చేసాము, మనం ఘోరమైనటువంటి వారం, ఇంకా ఇదే చివరి ఇంకా జీవితం ఏం లేదు అనుకోవడము, ఇంకా పనికిరాము మనం అనుకోవడం అనేది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని మనం చూస్తున్నాం. We become strong when we see that joy comes from the Lord. Joy comes from acknowledging that God has forgiven.
కాబట్టి మనము బలవంతులం ఎప్పుడు అవుతాము, బలం ఉన్నటువంటి వారం ఎప్పుడు అవుతాం అంటే ఎప్పుడైతే మనము దేవుని యెహోవాను గ్రహించి అంటే యెహోవా యందే ఆనందం కలుగుతుంది అని గ్రహిస్తాము. అంటే నా పాపములు క్షమింపబడ్డాయి, నన్ను విమోచించాడు దేవుడు అని చెప్పి అందులో నుంచి వచ్చేటువంటి సంతోషమే మనకు దేవుని యందు కలిగినప్పుడే మనం బలవంతులుగా ఉంటాం. For some, the source of security may be in their knowledge. They think that they're highly educated, they know many things, and I'm fine because I know everything. కాబట్టి ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నా యొక్క భద్రత నా యొక్క జ్ఞానమందు నా తెలివి అందు ఉంది, అంటే నేను అంత చాలా మంది కంటే కూడా అందరికంటే కూడా జ్ఞానవంతుణ్ణి తెలివివంతుణ్ణి అందరికంటే ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను నేను చేశాను కాబట్టి అనేటువంటి భావన వాళ్ళకుండి అంటే నాకు ఇది చాలు, ఇది నా భద్రత అనుకుంటారు. Proverbs chapter 3 verse 5 is very famous. కానీ మనము సామెతలు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే సామెతలు 3:5 వచనం చాలా మందికి తెలుసు ఈ వచనం కూడా. Trust in Jehovah with all your heart and lean not on your own understanding. అక్కడ ఏం చెప్పబడిందంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే నీ సొంత తెలివి జ్ఞానం ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. You can't depend on your own human understanding and your own human knowledge. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడి మనం ఎంత జ్ఞానవంతులమైనా తెలివివంతులమైనా మన స్వబుద్ధి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అని చెప్పబడి ఉంది. Jeremiah 9 speaks of this. కాబట్టి ఇర్మియా కూడా అక్కడ ఇర్మియా 9వ అధ్యాయంలో ఇదే విషయం గురించి సంభాషించినట్లు చూస్తాం. Verse 22 అక్కడ 22వ వచనంలో 23, verse 23 of Jeremiah 9, Thus saith the Lord, let not the wise glory in his wisdom, neither let the mighty man glory in his might, let not the rich man glory in his riches. Let him that glorieth glory in this, that he understands and knows me, that I am the Lord which execute judgment, loving kindness and righteousness in the earth. కాబట్టి అక్కడ 23-24 వచనంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. And so human wisdom, human knowledge cannot give us security. కాబట్టి అంటే మనిషికి ఉన్నటువంటి జ్ఞానము మనిషికి ఉన్నటువంటి తెలివి అంటే మన తెలివి మనకు భద్రతను ఇవ్వలేదు. And number 5, a lot of people get security from a feeling of unity. కాబట్టి ఇంకొక చాలా మంది ఏమనుకుంటారంటే 5వ విషయము అంటే ఐక్యమత్యంగా ఉంటే ఇంకా మనం భద్రంగా ఉన్నటువంటి వారము అనుకుంటారు. అంటే getting together with a group of people and they feel safe and secure with all the others around them. కాబట్టి అంటే కొంతమంది నా చుట్టూ ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నాకేమైనా కూడా వస్తారు, మేము అంటే ఐక్యమత్యంగా ఉన్నాం, నాకు ఇంత ప్రేరేపణ పలుకుబడి ఉంది, ఇటువంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇందులో. అంటే ఆ విధంగా ఉన్నటువంటి వారు అంటే మాకు ఇందులో భద్రత ఉంది, ఇంకా మేము భద్రంగా ఉన్నాము, ఏదైనా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. But unity without God in the center is destructive and not secure. కానీ అంటే ఆ యొక్క ఐక్యమత్యం మంచిదే, కానీ ఆ ఐక్యమత్యంలో అంటే అందరితో కలిసి ఉండడంలో దేవుడు మూలముగా లేకపోయినట్లయితే అంటే ఆ యొక్క ఐక్యమత్యంలో దేవుడు ఒక మూలముగా మనకు ప్రభుత్వంగా లేకపోయినట్లయితే అది నాశనానికి గురి చేస్తుంది అని మనం గ్రహించాలి. And yes, in Acts chapter 2 we read verse 46. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతాము. And they continued daily with one accord in the temple, breaking bread from house to house, eating their meat with gladness and singleness of heart. They were united in the Lord and they were joyful. కాబట్టి అక్కడ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంలో చూసినట్లయితే మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు
ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. అంటే ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు ఏక మనసుతోటి ఐకమత్యంగా ఉన్నారు. కానీ వారి మధ్యలో ఎవరు మూలం ఎవరు? అక్కడ యేసుక్రీస్తు ప్రభువును బట్టి వారు ఐక్యంగా ఉన్నారు. కాబట్టి వారు ఆనందంగా ఉండగలిగారు, సంతోషంగా ఉండగలిగారు. But let's see some other verses in Acts where there is unity, where there is one accord without God. కానీ అదే అపోస్తుల కార్యంలో కొన్ని సందర్భాలు మనం చూడొచ్చు అనమాట. అంటే ఐకమత్యం ఉంది, జనులందరూ కూడా ఏకంగా ఉన్నారు, కానీ ఆ ఐకమత్యానికి మూలము దేవుడు కాలేదన్నమాట. అంటే దేవుడు వారి మధ్యలో లేడు. Acts chapter 7. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం Verse 54, after Stephen has given a wonderful speech. అక్కడ 54వ వచనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. స్టెఫెను మాట్లాడి గొప్ప అక్కడ ప్రసంగం ఇచ్చిన తర్వాత And verse 57, rather 57, then they cried out with a loud voice and stopped their ears and ran upon him with one accord. So they were united, they were all together to kill Stephen. అక్కడ ఏం చూస్తున్నామంటే 57వ వచనంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అని చూస్తున్నాం. అంటే అక్కడ ఏకంగా ఉన్నారు జనులందరూ, కానీ దేని విషయంలో ఏకంగా ఉన్నారు? ఒక వ్యక్తిని స్టెఫెనుని చంపడానికి ఐకమత్యంగా ఉన్నారు అక్కడ. అంటే దేవుడు లేడు ఆ ఐకమత్యంలో అని మనం చూస్తున్నాం. Again we see unity in Acts chapter 18 and verse 12. ఇంకా అంతేకాకుండా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తామన్నమాట. అక్కడ When Gallio was deputy of Achaia, the Jews made insurrection with one accord against Paul and dragged him to the judgment seat. కాబట్టి అక్కడ గలియేను అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి. And so we see again in chapter 19. అంతేకాకుండా 19వ అధ్యాయంలో కూడా చూస్తాం. Verse 29. 29వ వచనం. The whole city was filled with confusion, and having caught Gaius and Aristarchus, men of Macedonia, Paul's companions, they rushed with one accord to the theatre. కాబట్టి అక్కడ పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మసిదోనియా వారైన గయ్యియును ఆర్తిస్కరు పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. So beware of unity when God is not present. కాబట్టి అంటే అక్కడ చూసినట్లయితే అందరూ కూడా జనం అంతా కూడా ఏకమత్యంగా గుంపులుగా వెళ్ళారు, కానీ ఏదో నాశనం చేయడానికే అది గురైనట్లు చూస్తున్నాం. ఎందుకు? ఆ ఐకమత్యంలో దేవుడు మూలముగా లేడు. And so these 5 things cannot be the primary source of our security. కాబట్టి ఏ విషయాలు కూడా ఈ 5 విషయాల్లో ఏది కూడా అయ్యో మనం భద్రంగా ఉన్నాము అని అనుకోలేమన్నమాట. ఏవి ఉన్నప్పటికీ possessions, అంటే ఏంటి అది? మొదటిది ఏంటి? ఆస్తులు, ధనము, ధాన్యము, ద్రవ్యము. human approval, రెండోది అంటే మనుషులందరూ మనని పొగడము, కొనియాడము, లేక మంచివాడు అనడము, అందులో భద్రత ఉంది అనుకోవడం. self-deprecation, putting yourself down. రెండోది అందరికంటే నేను చాలా తక్కువ వాడిని, నాకేం చేత కాదు, పనికిరాని వాడిని, కాబట్టి నేను ఏది చేసినా ఇంకా ఏం కాదు, ఇందులోనే నేను భద్రంగా ఉన్నాను అనుకోవడం. human knowledge, రెండోది అంటే మనిషి అంటే ఉన్నటువంటి జ్ఞానము, తెలివి అందరికంటే ఎక్కువగా ఉంది నాకు, అంటే ఇటువంటి జ్ఞానంలో అటువంటి దాంట్లో కూడా భద్రత లేదు. human unity. ఇంకా అంతేకాకుండా మనిషి ఐకమత్యం అంటే దేవుని విషయమై ఐకమత్యం కాకుండా మనిషి నిర్ణయం ప్రకారం ఉన్నటువంటి ఐకమత్యం. All these things may make you feel good for the moment, might make you feel happy, but they're false. కాబట్టి they can't be trusted. కాబట్టి ఇవన్నీ కూడా అంటే కొంత సమయం అప్పటికి మనకు మంచిగానే అనిపిస్తుంది, అయ్యో భద్రంగా ఉన్నాము, అంత పనులు జరుగుతున్నాయి, బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ అవంతా కూడా అంటే చాలా నిజం కాదా అంటే అది అంతా కూడా అబద్ధము, ఇంకా నమ్మశక్యని కానటువంటి విషయాలు. Now, why do we feel insecure in our relationship with God? మరి ఎందుకు మనము కొన్ని సందర్భాల్లో దేవుని తోటి మనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అందులో కొంచెం అభద్రత భావం మనకు కలుగుతుంది? ఎందుకు మరి కొన్నిసార్లు ఆ భావం మనలో ఉంటుంది? Many of us go through life carrying a lot of guilt. We feel, well, I don't deserve to be forgiven.
కాబట్టి అంటే చాలామంది చాలా సందర్భాల్లో వారు ఏమనుకుంటారంటే నేను ఈ సమయంలో ఇంత పెద్ద తప్పు చేశాను, ఇంకా ఆ తప్పు వారిని కదుపుతూనే ఉంటుందన్నమాట. అంటే దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు. అంటే అంత పెద్ద తప్పు అయిపోయింది అంటే ఇంకా అది అటువంటి ఒక నేరాన్ని నేను చేశాను ఇంకా అదే అని అనుకుంటూ ఉంటారు. Well, be assured, no one deserves to be forgiven. కాబట్టి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమాపణకి అర్హుడు ఎవ్వరు కూడా లేరు అనమాట. అంటే ఒక్క వ్యక్తి కూడా క్షమాపణకి అర్హుడు కాదు, అది మనం తెలుసుకోవాలి. We might say, oh yes, but I know this wonderful brother, this wonderful sister, they deserve to be in the kingdom. If they are in the kingdom, they will not be there because they deserve it. They'll be there by the grace of God. కాబట్టి అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకుంటాం, అరే ఆ సహోదరుడు మంచివాడు, ఈ సహోదరి మంచిది, ఇంత గొప్ప కార్యాలు చేశారు, వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు అనుకుంటే మనం అది కాదనమాట. అంటే దేవుని యొక్క రాజ్యంలో వారు ఎందుకు ఉంటారంటే ఒకవేళ ఉన్నప్పటికీ వారు చేసినటువంటి పనులు లేక వారు అంటే క్షమాపణకి వారు అర్హులో కాబట్టి కాదు, మనకు దేవుని యొక్క కృప ఉంది కాబట్టి మనకు క్షమాపణ వచ్చింది. దేవుని యొక్క కృప వలనే ఆ యొక్క అర్హత మనకు కలుగుతుంది అని గ్రహించాలి. Genesis chapter 6 tells us about Noah. కాబట్టి ఆది కాండము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ నోవా గురించి మనం చదువుకుంటాము. And we're told in verse 9 that Noah was a perfect man who walked with God. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో అక్కడ నోవాహు అంటే అతను యథార్థవంతుడు, అతను దేవునితో కూడా నడిచాడు అని మనకు చెప్పబడి ఉంది. Verse 9, these are the generations of Noah. Noah was a just man and perfect in his generation. Noah walked with God. కాబట్టి అక్కడ 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. But look at the previous verse. కానీ దాని ముందు వచనం మనం చూద్దాం ఒకసారి. Verse 8, Noah found grace in the eyes of the Lord. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉండెను. Even Noah needed the grace of God. He కాబట్టి didn't deserve his salvation. కాబట్టి అక్కడ నీతిపరుడు నిందారహితుడు అని చెప్పినప్పటికి కూడా అంటే నోవాహుకు అటువంటి వాడికి కూడా నోవాహుకు కూడా అక్కడ దేవుని యొక్క కృప పొందవలసి ఉండే అన్నమాట. కాబట్టి అతని యొక్క రక్షణకి అతను చేసినటువంటి నీతి కార్యాలు కాదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే అతన్ని రక్షించాయి. Salvation is through Christ Jesus, not because we are good enough. కాబట్టి అంటే ఈ రక్షణ అనేది మనకు కలుగుతుంది అంటే అది కేవలము యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు మూలంగా మనకు వస్తుంది తప్ప మనం ఎంతో మంచివారము ఎన్నో కార్యాలు చేసినందుకు మనకు రావడం లేదు. It is faith in Christ Jesus. అదేంటి రక్షణ ఎందుకు వస్తుంది అంటే క్రీస్తులోని విశ్వాసం వలన మనకు రక్షణ అనేది మనకు కలుగుతుంది. అది అంటే క్రీస్తులోని విశ్వాసమే మనకు రక్షణను కలుగజేస్తుంది. The children of Israel were down in Egypt. కాబట్టి అంటే ఉదాహరణ చూసినట్లయితే ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు On the night of the Passover, God told them to put the blood of a lamb on their doorposts. కాబట్టి ఆ యొక్క 10వ తెగులు వచ్చే ముందు అంటే ఏమంటారంటే దేవుడు వారికి చెప్పాడు అందరికి కూడా ఆ యొక్క పస్కా దినం రోజు మీరందరూ కూడా మీ యొక్క ఆ యొక్క ద్వారముల యొక్క ఏవైతే ఉన్నాయో 3 కడప కాకుండా 3 దిక్కుల ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మీరు అంటించాలి అని చెప్తాడు. Now, it may be that I, as a faithful Israelite, say, well, I won't need that. I mean, that wicked man down the road, he'll need all the blood he can get. But God knows me. God knows what a good, faithful man I've been. So we don't need to put the blood. But that wicked man, he will need the blood. కాబట్టి కొంతమంది అక్కడ ఆ సమయంలో ఏమనుకుంటున్నారంటే అయ్యో నేను ఎంతో నీతిపరుడను, యథార్థంగా ఉన్నాను దేవుని పట్ల, కాబట్టి నేను ఈ యొక్క అంటే దేవుడు చెప్పినట్టు ఆ గొర్రెపిల్ల రక్తం నేను అంటించుకోవడం ద్వారంకి అంటించుకోవడం అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి మూలను ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ఘోరమైన పాపాలు చేశాడు, దుష్టుడు, చెడ్డవాడు, అతనికి అవసరం కానీ నాకు ఇది అవసరం లేదు అని అనుకోవచ్చు. But if that wicked, cheating man down the road believed the words of Moses and put the blood on his doorpost, and this good man didn't, there was life in that house, there was death in this house. కాబట్టి ఆ వ్యక్తి అక్కడ ఎవరైతే చెడ్డవాడో దుష్టుడో అతను తెలుసుకొని అంటే మోషే చెప్పినటువంటి మాటలు విని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ యందు విశ్వాసం ఉంచి
అతను ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం తన ద్వారంలోకి పెట్టాడు. మరి ఈ యొక్క యథార్థవంతుడు నీతివంతుడు వినకుండా నాకేం అవసరం లేదు అనుకున్నటువంటి వాడు అతను ఏం పెట్టనట్లయితే ఇతని ఇంట్లోనేమో మరణము, ఆ యొక్క దుష్టిని చెడ్డవాడి ఇంట్లోనేమో జీవం ప్రాణం నిలబడడం అనేది జరుగుతుంది. అది గ్రహించాలి. We have to accept the forgiveness that is given us in Christ Jesus. Otherwise, we will be sad, we will lack the joy of salvation. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే మనకు అంటే ఈ యొక్క క్షమాపణ అనేది మనకు కేవలం యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది తప్ప మరి ఏ విషయం ద్వారా మనకు రాదు. కాబట్టి మనం ఎంత ఘోరమైనటువంటి నేరం చేసినా తప్పు చేసినప్పుడు కూడా అయ్యో అయిపోయింది ఇంకా నేను చాలా పనికిరాని వాడను అనుకోవడము అనేది లేదనమాట. యేసుక్రీస్తు ఉన్నట్లయితే ఆ క్షమాపణ మనకు దొరుకుతుంది అనేది మనం గ్రహించాలి. I always get worried at a breaking of bread meeting when presiding brothers read from the King James Version 1 Corinthians 11. కాబట్టి అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆరాధన నడిపిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ 1 కొరింథీయులు 11 అధ్యాయం నుంచి చదివినట్లయితే నాకు కొంచెం నేను కలత చెందుతాను అంటున్నారు సహోదరులు. Verse 28-29, let a man examine himself, let him eat of that bread and drink of that cup, for he that eateth and drinketh unworthily eateth and drinketh condemnation to himself. అయితే అక్కడ 28-29 వచనాలు చూస్తే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. And I've known brothers and sisters who have not taken the bread and the wine, who have decided to let, because they have said, I'm not worthy, I don't deserve this. కాబట్టి ఆ విషయం బట్టి అంటే ఈ వచనం చదివి కొంతమంది సహోదరులు ఏమంటారంటే అంటే సహోదరునికి తెలుసు అనమాట, అంటే వారు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడమే ఆపేశారు. ఎందుకంటే నేను చాలా ఘోరమైనటువంటి వాడను, నన్ను పరీక్షించుకున్నప్పుడు కూడా నాకు ఆ పాపం కనిపిస్తుంది కాబట్టి నేను అందులో పాలు పంచుకోలేను అనేటువంటి వారు ఉన్నారు. Of course we're not worthy, that's why we need it. కాబట్టి నిజమే, మరి మనము ఎంతో నేరం చేశాము, అయోగ్యులము, మనం యోగ్యత కోల్పోయినటువంటి వారం కాబట్టే మనకు యేసుక్రీస్తు అవసరం. All Paul is talking about here is making sure that you think that you are not here to just have a drink and have lots of bread. You are here to see it as a symbol of the body of Christ. కాబట్టి అక్కడ పౌలు ఈ యొక్క మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే కేవలం ఏదో తినాలి త్రాగాలి అని చెప్పి ఆ రొట్టెలోని పాలు పంచుకోవడం, ద్రాక్షరసంలో పాలు పంచుకోవడం కాదు, కానీ అంటే అది ఒక యేసుక్రీస్తుకి సాదృశ్యము అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గ్రహించాలి అనేది ముఖ్య విషయముగా ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. And so God forgives all sin. కాబట్టి అంటే దేవుడు ప్రతి పాపమును క్షమించగలే దేవుడు అని మనం గ్రహించాలి. To the one who comes in sincerity to him through Jesus Christ. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా తన యొక్క నిష్కపటమైనటువంటి మనసుతోటి, సత్యమైనటువంటి మనసుతోటి ఎవరైతే వస్తారో యేసుక్రీస్తు ద్వారా అతని యొద్దకు, వారికి ఈ యొక్క క్షమాపణ ఏ పాపమైనా కూడా దేవుడు క్షమిస్తాడు. So the securities that the world thinks about which go out the window, there's no good security in them. కాబట్టి అంటే ఈ యొక్క లోకానుసారమైనటువంటి భద్రత ఇది అని అనుకున్నటువంటి ఆ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పారేయాలన్నమాట, కిటికీలో నుంచి పారేయాలి. అవి అందులో ఎటువంటి భద్రత మనకు లేదు. But our security is tied up in 5 key things. మన యొక్క భద్రత ఎందులో ఉందంటే వేరే 5 విషయాల్లో మన యొక్క భద్రత ఉంది. ఒక విశ్వాసి భద్రత, ఒక యేసుక్రీస్తు శిష్యుని యొక్క భద్రత. Number 1 is that God does exist, that there really is a God. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఉన్నాడు నిజముగా అనేటువంటి విషయము, అందులో మనకు భద్రత ఉంది. As Hebrews 11 verse 6 says, that he who comes to God must believe that he is. You have to have a strong faith that God really is there. కాబట్టి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏం చెప్పబడింది అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని చెప్పబడి ఉంది. And so the words of Nahum chapter 1, మనం చూసినట్లయితే అక్కడ 1వ అధ్యాయము verse 7, అక్కడ నాహుము 1వ అధ్యాయం 7వ వచనం, Jehovah is good,
a stronghold in the day of trouble, and he knows them that trust in him. కాబట్టి యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. And again in Jeremiah 16. ఇంకా అంతేకాకుండా మనం ఇర్మియా కూడా మనం చూసినట్లయితే ఇర్మియా 16వ అధ్యాయంలో And picking up verse 9. ఇర్మియా 16వ అధ్యాయము 9వ వచనము. For thus saith the Lord of hosts, the God of Israel, behold, I will cause to cease out of this place in your eyes and in your days the voice of mirth and the voice of gladness, the voice of the bridegroom and the voice of the bride. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కనుల ఎదుటనే మీ దినములలోనే సంతోష ధ్వనిని, ఆనంద ధ్వనిని, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. And the reason why the joy was going to depart was because I had stopped believing in God. కాబట్టి ఎందుకు అక్కడ సంతోష ధ్వనిని లేక ఆనంద ధ్వనిని నేను మీ నుంచి అంటే అది వినపడకుండా చేస్తాను, తీసేస్తాను ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడు అంటే మీకు నా మీద విశ్వాసం లేదు, నన్ను ఇంకా మీరు నమ్మరు కాబట్టి ఆ సంతోషం ఆనందం కూడా మీకు ఉండదు అని చెప్తున్నారు. Psalm 146. కాబట్టి మనం కీర్తనలు 146 చూసినట్లయితే Verse 1 and 2, praise ye the Lord, O my soul. While I live, I will praise the Lord. I will sing praises to my God while I have any being. So long as I exist, I will keep on believing in God and praising God. కాబట్టి అక్కడ 146 కీర్తనలో యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. కాబట్టి మనము బ్రతికే దినములన్నీ కూడా అంతకాలం కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. So the first foundation for our sense of security each day is this constant awareness that God is. కాబట్టి మనకు మొట్టమొదటి ఒక భద్రత కలగజేసేది ఏంటంటే మన యొక్క నమ్మకం, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు యెహోవా ఉన్నాడు అనేటువంటి విషయము మనం నమ్మడమే మనకు ఒక భద్రత. The second secure anchor, God loves. ఇంకొకటి రెండోది ఏంటి అంటే మనకు దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేటువంటి అది ఆ రెండో విషయం మనకు భద్రతను కలుగజేస్తుంది. 1 John 4 verse 10, God is love. కాబట్టి అక్కడ 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్పబడింది, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పబడి ఉంది. And so we have to have a strong belief not only that there is one true God who is, but he's a God who loves. కాబట్టి అంటే కేవలం దేవుడు ఉన్నాడనే నమ్మడం కాకుండా, అంటే అద్వితీయ దేవుడు అతను ఉన్నటువంటి వాడు అని నమ్మడం కాకుండా, దేవుడు ప్రేమ స్వరూపి, అంటే అతను ప్రేమను మనందరికి కూడా ఇచ్చేటువంటి వాడు అని మనం నమ్మాలి. And we have Romans chapter 5. అంతేకాకుండా రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే Verse 8, God commends his love toward us in that while we were yet sinners, Christ died for us. అక్కడ 8వ వచనంలో ఏం చెప్పబడిందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Because love is part of God. It's a characteristic of God which is ever there, whether we are faithful, whether we are unfaithful, whether we are sinners or no, God is a God of love. కాబట్టి అంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నమాట, అంటే అతని యొక్క ప్రేమ చిరకాలం ఉన్నటువంటిది. అంటే మనం మారుతాం, మనం పాపులం అయినప్పటికీ, లేక అవిశ్వాసంగా కొన్నిసార్లు ఉన్న, విశ్వాసంతో కొన్నిసార్లు ఉన్న, ఏ విధంగా ఉన్నప్పుడు కూడా, కానీ దేవుని ప్రేమ ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. అది ఎల్లకాలము దేవుడు ప్రేమ స్వరూపి అని మనం గ్రహించాలి. Ephesians 4 tells us the security that gives us. మరి ఆ యొక్క ప్రేమ వలన మనకున్నటువంటి భద్రత, మనకు కలిగేటువంటి భద్రత గురించి మనకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. Chapter 3, end of chapter 3. 3వ అధ్యాయము
Verse 19, to know the love of Christ that passeth knowledge, that ye might be filled with all the fullness of God. కాబట్టి 19వ వచనంలో ఏం చెప్పబడి ఉందంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. And we know that the Lord Jesus Christ was a true reflection of God himself. అయితే కాబట్టి మనందరికీ తెలుసు అన్నమాట జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను అంటే అక్కడ క్రీస్తు ఎవరికి సాదృశ్యము లేక ఎవరికి ప్రతిబింబము అక్కడ దేవునికి ప్రతిబింబము అని మనకు చూస్తున్నాం. And so you might ask, well, why would God love me? Why God? It says it's beyond knowledge. God is love and he does love you. కాబట్టి అంటే ఎందుకు దేవుడు ప్రేమిస్తాడు నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అని మనం అడగొచ్చు అనమాట. అంటే మనకి జ్ఞానమును మించినటువంటి విషయాన్ని మనం అడగొచ్చు. కానీ అంటే ఎందుకు ప్రేమిస్తాడంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి అతడు అందరినీ ప్రేమిస్తాడు అని మనం గ్రహించాలి. And so Romans chapter 8 verse 38 and 39. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూద్దాం. For I am persuaded that neither death nor life nor angels, principalities nor powers nor things present nor things to come nor height nor depth nor any other creation shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. కాబట్టి 38-39 వచనాల్లో అక్కడ మరణమైనను జీవమునైనను దేవదూతలైనను ప్రధానులనైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులనైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. And so the first two anchors for our security, God is and God loves. కాబట్టి అంటే మనను లోతుగా పాతి పెట్టేటువంటివి అంటే మనని నిలకడగా ఉంచేటువంటి రెండు విషయాలు అంటే భద్రంగా ఉన్నాము అనేటువంటి రెండు విషయాలు మొదటివి ఏంటంటే దేవుడు ఉన్నటువంటి వాడు దేవుడు ఉన్నాడు ఇంకా ఆ ఉన్నటువంటి దేవుడు ప్రేమ స్వరూపి అని మనం నమ్మడమే మనకు భద్రత. Thirdly, God forgives. ఇంకొకటి మూడో విషయం ఏంటి అంటే దేవుడు అంటే క్షమించే దేవుడు అని మనం నమ్మడం. 1 John chapter 1 మనము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము verse 9 అక్కడ 9వ వచనం చూసినట్లయితే if we confess our sins he is faithful and just to forgive us sins and to cleanse us from all our unrighteousness. కాబట్టి మనం యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. And just following down chapter 2 and verse 1 and 2, my little children, I write these things to you that you sin not, but if anyone sin, we have an advocate with the Father, Jesus Christ the righteous, and he is the place of mercy for our sins. కాబట్టి అంతేకాకుండా 2వ అధ్యాయము మళ్ళీ 1-2 వచనాల్లో నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. Anchor number 4 for our security. ఇంకా అంతేకాకుండా 4వ విషయం ఏంటి మన యొక్క భద్రతకి కలిగినటువంటి కారణం we are saved by God's grace, not our works. ఏంటి అంటే 4వ విషయము మనం భద్రంగా ఉన్నాము అని ఉన్నటువంటి విషయం ఏంటంటే మన సొంత పనుల వల్ల కాదు కానీ దేవుని యొక్క కృప వలన మనము రక్షింపబడతాము అనేటువంటి విషయము మనకు భద్రతను కలుగజేస్తుంది. And so Romans chapter 3 కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము verse 24 24వ వచనం being justified freely by his grace through the redemption that's in Christ Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. And so as much as we are taught when we're little, you will get what you deserve. When we come to God, we don't get what we deserve. We get what God by his grace
gives us. కాబట్టి అంటే నువ్వు ఏది చేస్తావో అదే అనుభవిస్తావు, లేక నువ్వు చేసినటువంటి పనులకు నీకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు చెప్తారు. కానీ దేవుని యొద్దకు వచ్చేటప్పటికి అది కాదనమాట. మనము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి, నాశనానికి యోగ్యులము, కానీ దేవుడు తన కృపచేత మనకు ఒక జీవంని కలుగజేస్తాడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. And that's why we find it so hard to accept this salvation by grace, because it's grained in us. You'll get what you deserve, get what you deserve. We come to God, we don't get what we deserve, we get what His grace gives us. కాబట్టి కొన్నిసార్లు అదే విషయము అంటే మనము అంగీకరించలేకపోతాం అనమాట. అంటే చిన్నతనం నుంచి, బాల్యం నుంచి నువ్వు చేసిందే నీకు కలుగుతుంది, నువ్వు ఏది చేస్తే నీకు అది కలుగుతుంది అని చెప్తూ ఉంటాం. నువ్వు ఏదైతే చేస్తావో దానికి యోగ్యుడు అవుతావు అని చెప్తుంటారు. కానీ దేవుని యొద్దకు వచ్చేటప్పటికి మనం చేసిన వాటికి యోగ్యత మనకు అంటే ఉండదు అనమాట. మనం అక్కడ విరోధం కలుగుతుంది కాబట్టి అది నమ్మలేకపోతూ ఉంటాం. And so in Revelation chapter 1 and verse 5, అక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, grace from Jesus Christ, who is a faithful witness, the first begotten from the dead, the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood. కాబట్టి అక్కడ చూసినట్లయితే మనము నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. So we are forgiven, we are washed, we are clean, we don't deserve it, but we are by faith in Christ Jesus. కాబట్టి అంటే మనము పవిత్రులుగా చేయబడ్డాం, మన పాపములు కడగబడ్డాయి. అంటే ఇదంతా కూడా అంటే అది మన పాపములు కడగబడి, క్షమింపబడి, పవిత్రులుగా ఎంచబడ్డానికి మనం యోగ్యులం కాదు. అవి ఎందుకు జరిగాయి అంటే మనము యేసుక్రీస్తు ద్వారా దేవునిపై మనకున్నటువంటి విశ్వాసం మూలంగానే. And our fifth final anchor for our security is this: God is in control. ఇంకా 5వ విషయం అంటే మనం భద్రంగా ఉన్నాము, మన యొక్క భద్రతకు కావలసినటువంటి ఆ యొక్క విషయం ఏంటి అంటే, రూఢిగా నిలకడగా నిలబెట్టే విషయం ఏంటి అంటే, దేవుని యొక్క ఆధీనంలో సమస్తము కూడా ఉంది అని నమ్మడమే. The leaders of the world, whether it be America, China, Australia, India, whatever country it is, are not in control. God is in control. కాబట్టి అంటే ఎవ్వరు అంటే అధిపతులు అంటే మన భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, లేక అమెరికా దేశం కావచ్చు, వారికి ఉన్నటువంటి అధికారులు యొక్క ఆధీనంలో ఈ ప్రపంచం లేదు. దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క చెప్పు చేతల్లో ఈ యొక్క ప్రపంచం నడుస్తుంది అని మనం నమ్మాలి. And everything that God is working in your life, in my life, is good for us. కాబట్టి అంటే ఏం చేసినప్పటికీ నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో పెట్టినప్పుడు కూడా అవంతా కూడా మనకు మన మంచి కోసమే అని మనం గ్రహించాలి. We know it from Romans 8 and verse 28. మనకు తెలుసు ఆ విషయం ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి. And Paul says, we know, not that this is something new, we know that all things work together for good to them that love God, who are called according to his purpose. అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మనకు ముందే తెలుసు అనమాట, ఏది జరిగినా మన జీవితంలో మన మంచి కోసమే అని మనకు తెలుసు, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించుతున్నాం కాబట్టి. And so God is in control. He's working everything not for the good of the world primarily, but for the good of those who are called, for the good of those who love God. అయితే కాబట్టి అంటే దేవుడు పని చేస్తున్నాడు అన్నమాట. సమస్తము కూడా అంటే మన సమకూడి మనకు మేలు జరుగుటకై పని చేస్తున్నారు. ఎటువంటి వారికంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క సంకల్పం చెప్పున పిలువబడ్డారో వారి యొక్క జీవితాల్లో. And so we have this wonderful security that the world does not have. కాబట్టి ఇంత గొప్ప భద్రత మనకుంది, కానీ లోకంకు ఇటువంటి భద్రత లేదు. వారు అందులో అంటే అటువంటిది నమ్మరు వారు. The world might have possessions, the world might have human approval, the world might have great knowledge and sense of camaraderie, togetherness, but that
cannot save them. కాబట్టి అంటే ఈ యొక్క లోకమునకు అంటే ఎంతో ఆస్తులు ధనము ద్రవ్యం కలిగి ఉండొచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి పలుకుబడులు లేక అందరూ వారిని మంచిగా కొనియాడము మంచి అని ఎంచడము ఉండొచ్చు, లేక వారికి అంటే ఇటువంటి ఐకమత్యము ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా వారికి భద్రత కలగజేయవు. And we must not allow a sense of guilt and unworthiness to rob us of the joy that we have of our salvation. ఇంకా ఒక విశ్వాసిగా మనం చేసినటువంటి నేరములు పాపములు అంటే వాటికి అత్తుకొని పోయి ఇంకా ఇది వాటి వలన మనం కృంగిపోతూ ఆ యొక్క సంతోషాన్ని అంటే దేవుని నుంచి వచ్చేటువంటి ఆనందం సంతోషాన్ని మనము దూరం చేసుకోకూడదు. In Psalm 51, David feels miserable, terrible because of his sin. అక్కడ అంటే కీర్తనలు 51లో ఏమంటాడంటే విరిగిన నలిగిన హృదయం కలిగి ఉన్నానా అని, అంటే తన పాపముల గురించి అంత నలిగిపోతూ ఉంటాడు దావీదు. He pleads for forgiveness. అక్కడ అంటే ఆ కీర్తనల్లో మొరపెడుతూ దేవునికి నన్ను క్షమించు దేవా అని అడుగుతూ ఉన్నాడు. And then he says in verse 12, అక్కడ 12వ వచనంలో చెప్తాడు, restore unto me the joy of thy salvation. కాబట్టి 12వ వచనంలో ఏమంటాడు అంటే అక్కడ నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని చెప్తున్నాడు. Then I will teach transgressors your way, then I will be able to do things for you. అప్పుడు నేను అంటే అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధింపచేతును, పాపములు నీ తట్టు పాపులను నీ తట్టు తిరుగుదురు అని చెప్పి అక్కడ దావీదు చెప్తున్నాడు. And so let us anchor ourselves as we come now to the Lord Jesus Christ. కాబట్టి మనల్ని పాతి పెట్టుకోవాలా అంటే నిలకడగా కలగజేసుకోవాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు. Be sure that God is there. అంటే ఏ విషయాల్లో అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయంలో, God does love. ఇంకా దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి విషయంలో, even you, even me. ఇంకా అంటే నన్ను అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అని. God does forgive. ఇంకా అంతేకాకుండా దేవుడు క్షమిస్తాడు, ఎటువంటి నేరమైనా అతను క్షమించే దేవుడు అని మనము గుర్తెరగాలి. Your salvation will not be because you deserve it, because of God's grace. ఇంకా అంతేకాకుండా మన యొక్క రక్షణ మనము అంటే దేనికి అర్హులము, మనకు ఎంత యోగ్యత కలిగి ఉన్నటువంటి వారము అనేటువంటి మన పనుల మీద కాదు, కానీ దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంది అని మనము గ్రహించాలి. For God be praised, God is in control. కాబట్టి దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే దేవుడు సమస్తము దేవుని యొక్క ఆధీనంలో సమస్తమును నడిపించువాడు దేవుడే, కాబట్టి అతన్ని మనం స్తుతించాలి. No anxiety, we feel safe. కాబట్టి ఎటువంటి చింత కానీ ఎటువంటి అంటే గలిబిలి కానీ మనకు లేదు. And we're happy because God is in control and we have the joy of salvation. కాబట్టి మనం భద్రంగా ఉన్నాము, ఇంకా మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాము అన్నమాట. ఎందుకంటే ఆ ప్రతిదీ సమస్తమును నడిపించేవాడు దేవుడే, కాబట్టి ఆ దేవుడే మనకు రక్షణను కలుగజేశాడు, కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఆనందంతో ఉన్నాము. As the prophet says, therefore with joy shall you draw water out of the wells of salvation. అయితే కాబట్టి అక్కడ ఒక ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, కావున మీరు ఆనందముతో సంతోషంతో ఆ యొక్క రక్షణ జీవపు ఊటను ఆ రక్షణ బావిలో నుంచి తోడుకొనుడి అని చెప్తున్నాడు. And so we come to the bread and the wine, remembering that we are joyful because we have been redeemed by the blood of the Lamb. అయితే కాబట్టి మనము అంటే ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఈ విషయానికి వచ్చామన్నమాట. అంటే ఆ విషయంలో ఆ పాలు పంచుకుంటున్నప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే సంతోషంగా ఉన్నటువంటి వారం మనము, ఎందుకంటే ఆ యొక్క గొర్రె పిల్ల చేత మనము విమోచింపబడినటువంటి వారము, స్వతంత్రులుగా చేయబడినటువంటి వారం కాబట్టి. థ్యాంక్ యూ. వందనాలు.